వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో గొల్ల కురుమలకు ప్రాధాన్యత దక్కడం లేదు. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్కు గొర్రెలను తీసుకుని వినూత్న నిరసన చేసిన గొల్ల కురుమలు. సామాజిక వర్గ నేతలతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ చర్చ. రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల్లో 76,842 మంది అనర్హులుగా గుర్తింపు. తెలంగాణ ఎన్నికల అంశంపై హైకోర్టులో ముగిసిన ఎన్నికల కమిషన్. ప్రభుత్వం పిటిషన్ల వాదనలు. ఎన్నికల నిర్వహణకు 60 రోజులు గడువు కోరిన ఎన్నికల సంఘం. ఈ నెల 29న నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ వెల్లడి. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నగరంలోని ముబారక్ నగర్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సందడి. సిరికొండ ముబారక్ నగర్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నపం. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు. పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. గురుకుల పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికలు ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు భరోసా, రుణమాఫీ లాంటి పథకాలు గుర్తుకొస్తాయి. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి గొర్రెల కాపరులు సంక్షేమ సంఘం నేతలు వినూత్న నిరసన చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో గొల్ల కురుమలకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేబినెట్లో యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఉండేదని వారు గుర్తు చేశారు. మొదటిసారి కేబినెట్లో గొల్ల కురుమలకు అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అవకాశం దక్కలేదన్నారు. ఈ నేపథ్యంలో గొర్రెలతో వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు మీడియాతో గొల్ల కురుమ సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. గాంధీ భవన్లో నిరసన నేపథ్యంలో గొల్ల కురుమల సామాజిక వర్గం నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. వారి వినతి పత్రం స్వీకరించి వారి గోడును విన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరితో మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తయింది. గత 6 నెలల్లో రేషన్ తీసుకొని వారి వివరాలను అధికార యంత్రాంగం పరిశీలించింది. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు 76,842 మంది అర్హులుగా లెక్కలు తేలింది. ఈ వివరాలను పౌర సరఫరాల శాఖ జిల్లా వారీగా కలెక్టర్లకు పంపించింది. కొద్ది రోజుల్లోనే వారికి రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిసింది. ఇక నుంచి వారికి రేషన్ కోటా నిలిపివేయనున్నట్లు పౌర సరఫరాల వర్గాలు తెలిపాయి. రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం వస్తున్నప్పటికీ చాలా మంది తీసుకోవటం లేదు. ఇలా కనీసం గత 6 నెలలుగా రేషన్ తీసుకొని వారికి అనుమానాస్పద రేషన్ లబ్ధిదారులుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారి వివరాల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. పౌర సరఫరాల శాఖ ఈ వివరాల్ని జిల్లా కలెక్టర్కు పంపించి మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానికంగా విచారణ జరిపించింది. ఇందులో అర్హులు అనర్హులు గుర్తించి ఆ వివరాలన్నీ పౌర సరఫరాల శాఖకు పంపించగా రేషన్ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. అనుమానాస్పద లబ్ధిదారుల్లో 60% మంది అనర్హులుగా తేలారు. ఇందులో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, చనిపోయిన వారు, 2 చోట్ల రేషన్ కార్డులో పేర్లున్నవారు ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి వివరాల ఆధారంగా పంపిన నివేదికలో వారి పేర్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హులుగా తేలిన వారు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంపై హైకోర్టులో ఎన్నికల కమిషన్ ప్రభుత్వం పిటిషన్ల వాదనలు ముగిశాయి. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 1 నెల రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు 6 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసింది. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 29న నిజామాబాద్ వస్తున్నట్లు ఎంపీ అరవింద్ తెలిపారు.
సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇక్కడి నుంచి కొత్త శకం మొదలవుతుందన్నారు. అదే రోజు రైతు సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి వేలాది మంది రైతులు తరలివస్తారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు కోసం పోటీ చేసిన అభ్యర్థులు ఇతర పసుపు రైతులను తీసుకుని తరలి రావాలని ఆయన కోరారు. కాళేశ్వరం విచారణలో కీలక మలుపు డిఎస్ విగ్రహ ఆవిష్కరణ. అమిత్ షా ఇందూరులో పర్యటించే రోజే తన తండ్రి డి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి అని ఎంపీ అరవింద్ అన్నారు. డిఎస్ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా తాను డిఎస్ విగ్రహాన్ని తయారు చేయించారని చెప్పారు. ఆ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు. అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడుతానన్నారు. జిల్లాకు మంత్రి పదవి కేటాయించకపోవడంపై ఎంపీ అరవింద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా నుంచే ఎన్నో ఉద్యమాలు ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. అలాంటిది జిల్లాకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం మంచి పరిణామం కాదన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న పసుపు బోర్డు కార్యాలయం తాత్కాలికమని ఎంపీ తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక ఉన్న 2 ఎకరాల స్థలాన్ని పసుపు బోర్డు కోటం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. అక్కడ స్థలం కేటాయిస్తే శాశ్వత భవనం నిర్మిస్తామని తెలిపారు. కేసీఆర్ కుటుంబంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం అక్రమాల కేసులో ఎమ్మెల్సీ కవితను ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను జైల్లో వేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 3 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. కేసీఆర్ పోటీ చేయరని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని చట్ట ప్రకారం అరెస్టు చేయకపోతే ఆయన రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎంతో మంది ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించి సీబీఐ విచారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి, న్యాలం రాజు, శ్రవంతి రెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా గారు వచ్చే ఆదివారం 29 జూన్ రోజు ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ మూమెంట్. This moment will go down history line forever. ఇది రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది. ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది. కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది. వేలాది సంఖ్యలో రైతులు ఆ కార్యక్రమానికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో తరలి రావడం జరుగుతుంది. అమిత్ షా గారు హోంమంత్రే కాదు, మన కోఆపరేషన్ మన మినిస్టర్ కూడా. మనకు పసుపు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది. కాబట్టి ఆయన ఏ రకంగా మన పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని సిరికొండ ముబారక్ నగర్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో సోమవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. ముబారక్ నగర్ గ్రామస్తులు, సిరికొండ గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం పలు సమస్యలు విన్నవించి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బాసర మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దేశం కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సాయినాథ్ పటేల్ పేర్కొన్నారు. బాసరలో సోమవారం పార్టీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాయినాథ్ పటేల్ మాట్లాడుతూ
ఒకే ప్రధాని ఒకే జెండా ఒకే చట్టం అనే నినాదంతో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కిసాన్ మోర్చా జిల్లా కోశాధికారి సీనియర్ నాయకుడు జలంధర్, సుభాష్ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కు జ్యోతి బాపుల బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 26 లక్షలతో నిర్మించనున్న అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా హాస్టల్లో చదివిన విద్యార్థినేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామల, వైస్ చైర్మన్ మాయా రాములు, మాజీ ఎంపీపీ రఘు, తహసీల్దార్ లత, నాయకులు శశి, శంకర్, బస్వరాజ్ పటేల్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నస్రులాబాద్ మండలం దుర్కి శివారులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సోమవారం వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం, విద్యా బోధన అందుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 217 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కారోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, మెప్పా పీడీ రాజేందర్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలలో ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు భరోసా, రుణమాఫీ లాంటి పథకాలు గుర్తుకు వస్తాయని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరంన్నర కాలంగా రైతులను దగా చేస్తూ వస్తుందన్నారు. ఓట్లు లేనప్పుడు పథకాలను ఎగ్గొట్టి, ఓట్లు ఉన్నప్పుడు పథకాలను తూతూ మంత్రంగా అమలు చేస్తుందని అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి పంటకు ముందు రైతు బంధు ఇచ్చేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓట్లకు ముందు మాత్రమే పథకాలను అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 4 సీజన్లు పంటలు వచ్చాయని, మొదటి పంట సీజన్లో ఎంపీ ఎన్నికలు రావడంతో రైతు భరోసా ఇచ్చారని, రెండోసారి ఎన్నికలు లేకపోవడంతో రైతు బంధు ఇవ్వలేదన్నారు. మూడోసారి కూడా ఇవ్వలేదని, 4వసారి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఉండటంతో రైతు భరోసా ఇచ్చారని తెలిపారు. రైతు రుణమాఫీ సైతం ఎన్నికలు ఉన్నప్పుడే ఇచ్చారని, రైతు రుణమాఫీ సగం మందికి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ తదితర పథకాలపై మొత్తం రైతుకు 4,37,500 రూపాయలు ఒక్కో రైతుకు ప్రభుత్వం బాకీ ఉందన్నారు. ప్రభుత్వం ముందు చూపుతో యూరియాను తెప్పించకపోవటం వల్ల రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికీ రైతుకు వడ్లకు బోనస్ ఇవ్వలేదని చెప్పారు. జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. మంత్రి పదవి లేకపోవటం వల్ల పరిపాలన ఎటుపోతుందో అర్థం కావటం లేదన్నారు. జిల్లాకు బీజేపీ ఎంపీ ఉన్నారని, కాబట్టి మంత్రి పదవి ఇవ్వడం లేదని విమర్శించారు. బీజేపీ ఎంపీలు ఉన్న చోట కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వడం లేదన్నారు. బీజేపీ ఎంపీలు ఉన్న చోట కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వడం లేదన్నారు. బీజేపీ ఎంపీలే జిల్లాను నడిపిస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కైందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి రూట్లోనే మహేష్ కుమార్ పోతున్నాడని అన్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కేసుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎలా మాట్లాడతారని అన్నారు. కేసులో ఎవరెవరిని ముద్దాయిగా ఇరికించాలని ముందే ప్లాన్ చేసుకున్నారని అన్నారు. కేసులకు భయపడేది లేదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మార్పు ఉండదని, సంస్థాగత నిర్మాణం తర్వాతే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాగూర్, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల్ని దగా చేస్తూ వస్తున్నది, రైతుల్ని మోసం చేస్తూ వస్తున్నది. ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే రైతులకు పథకాలు ఇస్తూ, ఓట్లు లేనప్పుడు రైతులకు ఇచ్చే పథకాలన్నింటినీ కూడా ఎగ్గొడతా ఉన్నది. రైతుల్ని దగా చేస్తూ ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ సోమవారం పర్యటించారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన
బలిదాన్ దివాస్ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. అనంతరం సందీప్ గార్డెన్లో 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో భాగంగా నిర్వహించే కార్యశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆ ప్రజాపాలన వెళ్ళిపోయిందో 2వ సంవత్సరం 3,200 మేము డిమాండ్ చేయడం జరిగింది. నా హిందూ నియోజకవర్గ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ కాలనీలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. గతంలో అసైన్మెంట్ భూములను పంపిణీ చేసిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. ధర్మపురి హిల్స్ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి, ఎంతమందికి ఇప్పటి వరకు ఇళ్ల మంజూరీలు లభించాయని వార్డు ఆఫీసర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేకుల షెడ్లు, తాత్కాలిక గృహాలలో నివాసాలు ఉంటున్న వారిలో అర్హత కలిగిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలుపబడిన 26 మంది లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలన్నారు. అటవీ హద్దుల సమస్య కారణంగా కొంతమంది నిర్మాణాలను చేపట్టలేకపోతున్నారని మాజీ కార్పొరేటర్ హార్న్ కలెక్టర్ దృష్టికి తేగా అటవీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని అన్నారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం తరఫు నుండి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ బాలరాజు, నార్త్ తహసీల్దార్ విజయకాంత్ తదితరులు ఉన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఉగ్రవాదాన్ని అడ్డుకోగలమని సిపిఎం నగర కార్యదర్శి సుజాత పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిఎంపి నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ నుండి భగత్ సింగ్ చౌరస్తా వరకు పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన ప్రజలకు, వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించగలమని, యుద్ధాలు ప్రపంచ దేశాల మధ్య ఉన్న శాంతికి వికాసం కలిగిస్తాయని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇంటెలిజెన్సీ విభాగం వైఫల్యం కారణంతో పహల్గాం ఉగ్రదాడి జరిగిందని, దాదాపుగా 26 ప్రాణాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధపడిన ప్రభుత్వం ఒక ఉగ్రవాదిని కూడా పట్టుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే యుద్ధం ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాలంటే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి ప్రధానమంత్రి మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులు గడిచినా కనీసం ఒక్కసారైనా మరణించిన కుటుంబాలను మోడీ పరామర్శించకపోవడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా ట్రంప్ కనీసం 15 సార్లు పాకిస్తాన్ భారతదేశం నేనే ఆపానని పదే పదే చెబుతున్నా ఇప్పటివరకు మోడీ స్పందించకపోవటంలోని ఆంతర్యం ఏమిటని ప్రజలకు తెలపాలని అన్నారు. వెంటనే పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్లు మరియు చనిపోయిన దేశ పౌరుల కుటుంబాలను మోడీ కలిసి పరామర్శించాలని కోరారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం కోసం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను కలుపుకొని ఎదుర్కోవాలని, కానీ ఈ పని చేయకుండా ఎంపీలను ప్రపంచ దేశాలకు పంపి టూర్లు తిప్పడం వలన ఉగ్రవాదాన్ని రూపుమాపలేమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యురాలు అనిత, నగర కమిటీ సభ్యురాలు దీపిక, రేఖ, సత్యశీల, అస్మిత, జ్యోతి, కళా, సునీత, రాజు, దినేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఐడి కార్డుల పంపిణీ జనసేన పార్టీని బలోపేతం చేయాలని జనసేన పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీందర్ చౌహాన్ అన్నారు. ఆదివారం బీర్కూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘంలో నూతనంగా జనసేనల సభ్యత్వం తీసుకున్న నాయకులకు రవీందర్ చౌహాన్ చేతుల మీదుగా ఐడి కార్డులు పంపిణీ చేశారు. అదేవిధంగా జన సైనికులు పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తామని, రాబోయే రోజుల్లో జనసే పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ గంగాధర్, సాయి, మధు, తరుణ్, రాజేందర్, రాజు, వంశీ, రాజు, శశి పాల్గొన్నారు. కరెంట్ షాక్ తగిలి చనిపోవడం, అదేవిధంగా యాక్సిడెంట్ అవడం, ఇలా సడన్గా జరిగేటటువంటి పనులకు ఈ యొక్క 5 లక్షల చెక్కు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరుగుతుంది. తన సొంత డబ్బులతో ఇప్పటిదాకా
కొన్ని కోట్లలో ఎంతోమంది బాధిత కుటుంబాలకు అండగా నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇప్పటికీ కూడా ఆ సాయం అనేది పవన్ కళ్యాణ్ గారు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా గత 2 నెలల క్రితం నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో రాహుల్ నగర్ సమీపంలో గల సాయినగర్ వాడకి చెందిన మచ్చ దేవేందర్ ఇంట్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం గజారం కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం నర్సాపూర్ వెళ్లారు. అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులని చిందరవందరగా పడేసి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి 15 నుండి 20 తులాల వరకు బంగారం మరియు 5,000 రూపాయలు పోయిందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సిఐ గోపీనాథ్ విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తూ విచారణను ముమ్మరం చేసే పనిలో వారు పోలీసులు సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈరోజు ఉదయం రాహుల్ నగర్లోని మచ్చ గజ్జారాం అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారన్న వచ్చిన సమాచారం మేరకు సీన్ ఆఫ్ అఫెన్స్కు వచ్చి పరిశీలించడం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో రాత్రి సుమారు 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు గేట్ పై నుంచి దూకి ఇంట్లో ల్యాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు విషయంలో నవిపేట్ మండల కేంద్రంలోని బాసర రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఆర్ కాలేజీకి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని లారీ ఢీకొట్టి మృతి చెందడంతో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. బినోల గ్రామానికి చెందిన బైండ్ల గంగాధర్ నవిపేట్లో స్థిరపడి సీడ్ షాప్ నిర్వహిస్తున్నారు. తన కూతురైన బైండ్ల తేజస్విని నిజామాబాద్లోని ఎస్ఆర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్లో చేర్పించి ఈరోజు కాలేజీలో వదిలిపెట్టడానికి నవిపేట్ నుండి గంగాధర్ ఆయన కూతురు బైండ్ల తేజస్విని బైక్పై వెళ్తుండగా నవిపేట్ మెయిన్ సెంటర్లో వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొనడంతో తండ్రి ఎడమవైపు పడిపోగా కూతురు కుడివైపు పడిపోవడంతో లారీ టైర్లు ఆమె ముఖంపై నుండి వెళ్లడంతో తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. తమ కండ్ల ముందే కూతురు చనిపోవటంతో ఆ కుటుంబ సభ్యులు రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. నవిపేట్ మెయిన్ సెంటర్లో దుకాణాల ముందు ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపడంతో రోడ్డు చిన్నదిగా మారి ఈ ప్రమాదం జరిగిందని, గతంలో కూడా రోడ్లపై వాహనాల పార్కింగ్తో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు స్పందించి షాపుల ముందు వాహనాలను నిల్పకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి జరిగింది. వివరాలు చూద్దాం. బూర్గంపహాడ్ తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్టు కంప్యూటర్ ఆపరేటర్ సిహెచ్ నవక్రాంత్ రేషన్ కార్డు అప్లోడ్ చేసే ప్రాసెస్ చేయడానికి 4,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ రోజు 2,500 నవక్రాంత్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివ్ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ భూమి పూజ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివ్ నగర్ మండలం వజ్జపల్లి గ్రామ ప్రజలు ఊట్నూరు నుండి వజ్జపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ని కోరగా ప్రజల కోరిక మేరకు గ్రామస్తులకు ఇచ్చిన హామీ ప్రకారం సిఆర్ఆర్ 2024-25 కింద 1.30 కోట్ల నిధులు మంజూరు చేసి ఊట్నూరు నుండి వజ్జపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరైన విషయం గుర్తు చేశారు. అలాగే కాళేశ్వరం 22వ ప్యాకేజ్ పనుల కొరకు 23 కోట్ల నిధులు మంజూరయ్యాయని, నూతన రిజర్వేయర్ల నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల కోసం ప్రభుత్వం అధికారులతో మరియు మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో 50 కోట్ల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. వచ్చే రోజుల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ ఇచ్చారు. నేను వచ్చిన తర్వాత మరి మా డిఈ గారు కూడా ఇచ్చింది రికార్డు, ఇది ఆన్ రికార్డు రైట్ నౌ. మరి ఈ రోడ్డు నేను మా ఇక్కడ వజ్జపల్లి లీడర్స్, మా కాంగ్రెస్ పార్టీ మండల లీడర్స్ కూడా ఎన్నోసార్లు చెప్పారు. బైక్ మీద పోయినా నాకు కూడా ఆ రోజు చెప్పిన కంపల్సరీ నేను ఈ రోడ్డు చేపిస్తా చెప్పిన. మా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, చాలా ఇబ్బందిగా ఉన్నది ప్రభుత్వం. అయినా కానీ నేను పట్టుబడులు విక్రమార్కులాగా ఈ రోడ్డు ఎంబడబడ్డా. ఇది కావాల్సిందే. హకీంపేట్ క్రీడా పాఠశాలలో ఎంపిక కోసం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడాకారులు కలెక్టర్ ఆశీష్ శాంగ్వన్ నేతృత్వంలో ఎంపిక చేశారు. వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఏటీజీ తెలంగాణ వారి ఆదేశాల అనుసారం తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ స్కూల్స్ హకీంపేట్
ప్రాంతీయ క్రీడా పాఠశాల కరీంనగర్ ఆదిలాబాద్లో 20 బాలురు 20 బాలికల చొప్పున 2025-26 సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక కోసం జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయాన్ని కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థానిక ఎంపిక కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 9 రకాల క్రీడా పోటీలు నిర్వహించి ఉత్తమమైనటువంటి 10 మంది బాలురు 10 మంది బాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీల్లో 1-2 జూలై రోజున హకీంపేట్ స్కూల్ హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా బాలురు బాలికలు ఉత్తమ ప్రతిభ చూపించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి, తహసీల్దార్ కామారెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ హీరాలాల్, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకూడదని మార్నింగ్ వాక్ చేయాలని సిఐ భిక్షపతి సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు యువతతో కలిసి సిఐబి భిక్షపతి ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా మార్నింగ్ వాక్ చేయాలని, ఇందులో భాగంగా పోలీస్ శాఖ యువత కలిసి మండల కేంద్రంలో గాంధీ చౌక్ నుండి మోడల్ స్కూల్, ఎన్టీఆర్ కాలనీ, తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు మార్నింగ్ నిర్వహించామని, దీనివల్ల యువత ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి సిఐతో పాటు దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ, సిరికొండ ఎస్ఐ రామ్, అన్ని పార్టీల నాయకులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈ మాదక ద్రవ్యాల నివారణ ఏ విధంగా నివారించుకోవాలి, దానికి సంబంధించి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ మా సిపి గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు దర్పల్లి గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించాము. దీనికి మండలంలోని యూత్, ఇతర ప్రజలందరూ కూడా వచ్చేసి విజయవంతం చేసినారు. అందరికీ నిజామాబాద్లో టాస్క్ ఆధ్వర్యంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉజ్వల భవిష్యత్తు కోసం నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ నగరంలోని ఐటీ టవర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో జూన్ 25, 2025 బుధవారం ఉదయం 9:30 నుండి నిజామాబాద్ ఐటీ టవర్స్లోని టాస్క్ ప్రాంతీయ కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేళా ద్వారా డిప్లొమా, బీఈ, బీటెక్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ జాబ్ మేళాలో పాల్గొనున్న కంపెనీలు డిఎస్ టెక్నాలజీ, బ్రియో టెక్నాలజీ, స్కౌట్ బెటర్. ఈ సందర్భంగా టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా యువతకు మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలతో యువతకు తీర్చిదిద్దడమే టాస్క్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రాంతీయ కేంద్రాల రాష్ట్ర అధికారి సవిన్ రెడ్డి నిజామాబాద్ పరిసర ప్రాంతాల విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కెరియర్ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రిలేషన్షిప్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి ఎంపిక ప్రక్రియలో విజయవంతం కావాలంటే ఆత్మవిశ్వాసంతో పాల్గొనాలని సూచించారు. విద్యార్థులకు పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని కలెక్టరేట్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గ విద్యార్థుల కోసం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ తీసుకొచ్చిందన్నారు. విద్యార్థి సంఘాలు తెలిపారు. ప్రభుత్వ ఆలోచన బాగున్నప్పటికీ గత 3 సంవత్సరాలుగా ఈ స్కీమ్ను ఉపయోగించుకొని చదివే విద్యార్థులకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది విద్యార్థులు ఈ స్కీమ్ ఉపయోగించుకొని చదువుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 300 కోట్లు విద్యార్థులకు చెల్లించినందున విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. దీంతో విద్యార్థుల జీవితాలు అయోమయ స్థితిలో ఉన్నాయన్నారు. పాఠశాలలు వేసవి సెలవుల తర్వాత జూన్ 12న ప్రారంభమయ్యాయని, ఇంతవరకు పాఠశాలల నుంచి ఇప్పటి వరకు విద్యార్థులను పంపించాలని సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పాఠశాల యాజమాన్యాలను అడిగి మీ పిల్లలను తీసుకురావద్దని, గత 3 సంవత్సరాల నుండి ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదని, కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారన్నారు. ఎస్బీఐ రీజనల్ కార్యాలయంలో ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఎస్బీఐ రీజనల్ కామారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నేడు ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్ ప్రారంభించారు. ఎస్బీఐ 71వ వార్షికోత్సవ సందర్భంగా 100 మందికి పైగా రక్తదానం చేస్తున్నందుకు కలెక్టర్ అభినందించారు. రక్తదానం మహాదానమని, ఆపదలో ఉండి రక్తం అవసరమున్న వారికి మనమందరం ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, ముఖ్యంగా యువత రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాన్సువాడలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రీజనల్ మేనేజర్ జి వెంకటేశ్వర్లు, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, మేనేజర్ హెచ్ఆర్ రమణ, మిగతా ఎస్బీఐ అధికారులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సైబర్ మోసాలపై ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆంతరెడ్డి రాజారెడ్డి పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, సైబర్ క్రైమ్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసులు ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలపై గ్రంథాలయ పాఠకులు అవగాహన కల్పించారు. మొబైల్, వాట్సాప్లో ప్రైవసీ సెట్టింగ్ చేసుకుంటే సైబర్ నేరాలపై రక్షణ ఉంటుందన్నారు. ముఖ్యంగా ఈ నేరగాళ్లు ఆర్థికపరమైన దోపిడీలు లక్ష్యంగా పెట్టుకుని ప్రజలకు భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కావున ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆంతరెడ్డి రాజారెడ్డి తన ప్రసంగంలో సైబర్ నేరాలపై గ్రంథాలయ పాఠకులకు అవగాహన సదస్సు నిర్వహించి ప్రేరణ కలిగించినందుకు సైబర్ క్రైమ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, ఉప గ్రంథ పాలకులు రాజీరెడ్డి, జిల్లా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు. టీయూసీఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం అయ్యాయని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా కె సూర్యం, ఎస్ఎల్ పద్మాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. నూతన కమిటీని టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె సూర్యం, ఎస్ఎల్ పద్మాలు మాట్లాడుతూ టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిజామాబాద్లో జూన్ 21, 22 తేదీలలో విజయవంతం అయ్యాయన్నారు. మహాసభల జయప్రదం కోసం కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా వివిధ రంగాల కార్మికులకు రాష్ట్ర కమిటీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. టీయూసీఐ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా కె సూర్యం, రాష్ట్ర కార్యదర్శిగా ఎస్ఎల్ పద్మ, ఉపాధ్యక్షులుగా ఎం నరేందర్, ఎం హన్మేజ్, శ్రీ రామయ్య, రాజన్న, వెంకటేష్, సహాయక కార్యదర్శిగా వెంకన్న, ముత్తెన్న, ప్రవీణ్, అరుణ్ కుమార్, యాకూబ్, షావలి, కోశాధికారిగా కిరణ్లను, రాష్ట్ర కమిటీ సభ్యులుగా 26 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలపైన తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఒకటి, ఇజ్రాయిల్, అమెరికాలు సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న దాడిని ఆపాలి. అమెరికా సామ్రాజ్య దురంకారణతో బాబర్లను దాడి చేయడం దుర్మార్గమైందని టీయూసీ ప్రథమ మహాసభ తీవ్రంగా ఖండించింది. దాడులను తక్షణమే ఆపాలని, యుద్ధం వల్ల కార్మికులు, ప్రజలు నష్టపోతారన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చాడని, కార్మికులకు కనీస ప్రయోజనాలు కల్పించే చట్టాలను రద్దు చేయడానికి తీవ్రంగా నిరసించింది. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, పని గంటల పెంపును నిలిపివేయాలని మహాసభ డిమాండ్ చేసింది. ఈ మహాసభలో ఈనాడు దేశం ఎదుర్కొంటున్న సమస్య, ప్రపంచంలో ముచ్చుకొచ్చున్న పరిస్థితుల మీద తీర్మానాలు చేసిండ్రు. ముఖ్యంగా ఈనాడు దేశంలో పేపర్ చూస్తే చాలు, టీవీ ఆన్ చేస్తే చాలు, మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందనే సంకేతాలు ముందుకొస్తున్నాయి. 1914 మొదటి ప్రపంచ యుద్ధం, 1934 రెండవ ప్రపంచ యుద్ధం, 2025 మూడవ ప్రపంచ యుద్ధానికి పునాదులు పడుతున్నవా అని చర్చ జరిగే స్థితి ఏర్పడింది. ఆ 2 ప్రపంచ యుద్ధాలలో అమెరికా ప్రధాన కారణం. ఈరోజు జరుగుతున్న ప్రపంచ యుద్ధంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంహెచ్ పోస్టును శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శాశ్వత ప్రతిపాదికన ఎంహెచ్ఓ పోస్టు భర్తీ చేయాలని ఐఎఫ్టీయూగా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పుట్ట వరదయ్య మాట్లాడుతూ ఎంహెచ్ఓ పోస్టు గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జితో కొనసాగుతున్నారని, దీనివల్ల మున్సిపల్ కార్మికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ కార్మికులు అనారోగ్యంకు గురైతే ఈఎస్ఐ సౌకర్యం పొందలేకపోతున్నారు. నిజామాబాద్ నగరంలో అనేక రెస్టారెంట్లు, హోటళ్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు.
తనిఖీల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజల ఆరోగ్యం గాలికి దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నాయని, వాటి నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ యంత్రాంగం విఫలం అవుతుందని, కావున నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శాశ్వత ప్రతిపాదికన MHO పోస్టు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో IFTU జిల్లా ఉపాధ్యక్షులు శివరాజు, జిల్లా నాయకులు సురేష్, గంగాధర్లు ఉన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్ఛార్జి అధికారులతో కొనసాగిస్తున్నటువంటి MHO పోస్టును శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయాలని చెప్పేసి IFTU తరపున ప్రజావాణిలో ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్ నగరాల తర్వాత నిజామాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద నగరం. ఇక్కడ అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, వివిధ మెస్సులు ఉన్నాయి. వీటి నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలి. సిరికొండ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్లు వితరణ చేశారు. స్పాట్ న్యూస్ 4:37. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో VDC సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్లు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా VDC అధ్యక్షులు రామలింగం మాట్లాడుతూ తాము చదువుకున్న రోజుల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలకలలాడేదని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు పిల్లలను పంపేందుకు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత బుక్స్, డ్రెస్సులు ఇస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకుని ప్రభుత్వ పాఠశాలకే తమ పిల్లలను పంపించాలని కోరారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులను పెంచే కార్యక్రమంలో భాగంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్లు పిల్లలకు అందించడం జరిగిందని అన్నారు. పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సతీష్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు VDC సభ్యులు కర్క వినోద్, పెంటయ్య గౌడ్, రాజలింగం, వడ్డెన్న, రాజేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. రావాలి అనే ఒక ఆలోచన మాకు ఎప్పుడో లాస్ట్ ఇయర్ నుంచి వస్తుంది. సో ఈసారి మా ఆలోచన ఏదైతే ఉందో మా ఆలోచన గ్రహించినట్లుగా, అంటే మా మనసులో ఉన్న మాటల్ని గ్రహించినట్లుగా VDC వాళ్ళు మా ముందు ఒక ప్రపోజల్ వాళ్ళు వచ్చారు, వినోద్ గారు అండ్ ప్రెసిడెంట్ గారు. సార్ ఏదైనా చేద్దాం స్కూల్ కి, మా పీరియడ్ లో ఒక మెమరబుల్ గా ఉండాలి, గుర్తుండిపోయేటట్లుగా ఉండాలి, అట్లనే మన పిల్లలు ఎక్కడున్నా కూడా వీళ్ళు ZPC సిరికొండ పిల్లలని ఐడెంటిఫై చేసేటట్టుగా ఉండాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలను అయిన సందర్భంగా నాటి పరిస్థితి, నేటి పరిస్థితి పైన జిల్లా సమస్యలను జయప్రదం చేయాలని CPM నాయకులు పిలుపునిచ్చారు. CPM జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, భారతదేశంలో 1970 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి గాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులను, తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రయత్నించారని, నాటి ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య గంగరించబడ్డాయి. నేటి భారత ప్రభుత్వ నరేంద్ర మోడీ నాయకత్వంలోని BJP ఎమర్జెన్సీ విధానాలను కొనసాగిస్తూ హిందుత్వ వాదాన్ని వ్యతిరేకించే వారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించిన వారిని జాతి ద్రోహులుగా, సంఘ విద్రోహులుగా చిత్రీకరిస్తూ స్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతిలో హిందుత్వ విధానాలను ఆమోదించిన వారే రాజ్యాంగాన్ని ఆమోదించినట్లుగా చూస్తున్నారని, ఇది లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి లాంటిదని, ఈ విధానాలను ప్రజాస్వామిక వాదులు, ప్రజలు ఎండగట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను వివరిస్తూ ఈ నెల 25న CPM పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించాలని నిర్ణయం జరిగిందన్నారు. సదస్సుకు పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్ మరియు కార్యకర్తలు రాజు పాల్గొన్నారు. అప్పటి RSS ఎమర్జెన్సీలో ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించింది అనేటువంటి విషయాలతో సహా పాలక వర్గాల యొక్క నైజాన్ని ఈ సదస్సులో వివరించాలని CPM పార్టీగా నిర్ణయించడం జరిగింది. 25న జిల్లా కేంద్రంలో జరిగేటువంటి సదస్సుని జయప్రదం చేయాలని, అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో ఆయుధాలను అమ్ముకొని తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక కుట్ర అమెరికా చేస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో 3వ ప్రపంచ ఈరోజు CITU జిల్లా కార్యాలయంలో ఆశా యూనియన్ జిల్లా సమావేశం సందర్భంగా CITU జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ,
కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చింది. ఇవి అమల్లోకి వస్తే భారత కార్మిక వర్గం త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నీ హరించబడతాయి. ఆశా వర్కర్లు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బ్రతకాల్సిన స్థితి వస్తోంది. నేటికి ఆశా వర్కర్లు స్థిర కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2025 జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో సిఐటియు అనుబంధ సంఘం అయిన తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు భాగస్వామ్యం అవుతోంది. కావున రాష్ట్రంలోని ఆశా వర్కర్లంతా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 29 చట్టాలను కుదిస్తూ 4 కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ కోడ్లకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ఆశాలు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేది ఆశా యూనియన్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలని మొత్తానికి ప్రైవేటీకరణ చేయాలి. డిచ్పల్లి బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నికయ్యారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అధ్యక్షునిగా జగదీష్, వర్కింగ్ ప్రెసిడెంట్గా సురేష్, ఉపాధ్యక్షునిగా సేవాలాల్, ప్రధాన కార్యదర్శిగా శంకర్, జాయింట్ సెక్రటరీ సుధాకర్ బిక్యా, కోశాధికారిగా ప్రకాష్, కల్చరల్ సెక్రటరీ భీమా, కార్యవర్గ సభ్యులుగా సర్దార్ రఘునాథ్, మోహన్, బి గోపాల్, రఘు, సుదర్శన్లు ఏకగ్రీవంగా డిచ్పల్లి మండల 14 తాండాల పెద్ద మనుషులు, నాయక్, కారోబర్లు హాజరై కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ర నాయక్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎలక్షన్ ఆఫీసర్ బాపురామ్, అబ్జర్వ్ బాదావత్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ర నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బంజారా సోదరులందరికీ ఒకే తాటిపై తేవాలని బంజారా సేవా సంఘం ఎంతగానో కృషి చేస్తుందని, బంజారాల హక్కులకై నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండలంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా 14 తాండవాసులు ఏకగ్రీవ తీర్మానంలో ఎన్నుకున్నందుకు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గం బంజారాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నూతన కార్యవర్గాన్ని మరి గౌరవనీయులు బాబురామ్ నాయక్ గారు వారి యొక్క పర్యవేక్షణలో డిచ్పల్లి మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కార్యవర్గము మరి బాగా పనిచేయడం జరిగింది. మరి దానికి వాళ్ళందరికీ డిచ్పల్లి మండలం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ ఎన్నుకోబడినటువంటి కార్యవర్గాన్ని ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నందిపేట పట్టణ కేంద్రానికి చెందిన మాడబోయిన లక్ష్మీబాయి ప్రమాదవశాత్తు ఆర్మూర్ మామిడిపల్లి రైల్వే స్టేషన్కి సమీపంలో గోవింద్పేట బ్రిడ్జి నుండి కొద్ది దూరంలోకి రైలు కింద పడి మృతి చెందింది. ఉదయం ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో సుమారు 2 గంటల పాటు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా వెనుక వచ్చిన గూడ్స్ రైల్లోకి లోకో పైలట్ ఆమెను చూసి రైలు ఆపి అత్యవసర సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందినట్లు ఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. బాధితురాలకు భర్త, ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు ఆర్మూర్లో నివాసం ఉండగా ఆమెను చూడటానికి ఆర్మూర్ వచ్చినట్లు సమాచారం. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్లో ఓ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి నగదు ఎత్తుకుపోయారు. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న 2,80,000 రూపాయలు పోయినట్లు బాధితుడు జాగిర్ వాపోయాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో దాశరథి శత జయంతి సన్నాహ కమిటీ తరఫున కోనేరు సాయి కుమార్, శిల్పలింగం, బి సీతయ్య, నటరాజ్ గౌడ్ సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ని శాలువతో సన్మానించి బుకే అందజేసి సన్మానించారు. జూలై 22వ తారీఖున దాశరథి శత జయంతి కార్యక్రమాన్ని తమరు ముఖ్య అతిథిగా రావాలని, ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా నెల రోజుల పాటు సాహిత్య కళా రంగాలకు సంబంధించినటువంటి వారికి వివిధ రంగాలలో కార్యనిర్వహణ కమిటీ కార్యక్రమాలను రూపొందించుకుందని, ఆ కార్యక్రమంలో సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుందని, పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం
సహకరించి అందిస్తారని ఆశిస్తూ మెమరాండం అందజేశారు. నసరుల్లాబాద్ మండలం దుర్కి గిరిజన బాలికల పాఠశాల కళాశాలలో 2 రోజుల క్రితం స్వప్న లెక్చరర్ మృతి పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో గొల్ల కురుమలకు ప్రాధాన్యత దక్కడం లేదు. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్కు గొర్రెలను తీసుకుని వినూత్న నిరసన చేసిన గొల్ల కురుమలు. సామాజిక వర్గ నేతలతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ చర్చ. రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల్లో 76,842 మంది అనర్హులుగా గుర్తింపు. తెలంగాణ ఎన్నికల అంశంపై హైకోర్టులో ముగిసిన ఎన్నికల కమిషన్. ప్రభుత్వం పిటిషన్ల వాదనలు. ఎన్నికల నిర్వహణకు 60 రోజులు గడువు కోరిన ఎన్నికల సంఘం. ఈ నెల 29న నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ వెల్లడి. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నగరంలోని ముబారక్ నగర్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సందడి. సిరికొండ ముబారక్ నగర్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నపం. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు. పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. గురుకుల పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తాం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికలు ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు భరోసా, రుణమాఫీ లాంటి పథకాలు గుర్తుకొస్తాయి. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BGTPL న్యూస్.